పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ ఆండాళ్ తల్లి అంటారు శ్రీ పరాశర భట్టర్ వారు. ఒక అత్యద్భుతమైనటువంటి భవనంలో అందమైనటువంటి మంగళ దీపం వెలుగుతూ ఉంటేనే ఆ భవనానికి ఎలాగా కళ అనేటువంటిది ఒకటి నిలుస్తుందో ఆ భవనంలో, అలాగే గోదా అనేటువంటి మంగళ దీప రేఖ చక్కగా అలా జాజ్వల్యమానంగా కదులుతూ ఉన్నప్పుడే శ్రీరంగము అనేటువంటిది సార్థకం అవుతుంది. అమ్మకి ప్రియ భగవద్బంధువులారా, గోదా స్థుతి చాలా విశిష్టమైనటువంటి భక్తి రస ప్రపూరితమైనటువంటి స్తోత్రం. అలా వేదాంత దేశికులు మనకి అందించారు ఈ స్తోత్రాన్ని. ఎందువల్ల అంటే ఆయన కవితార్కిక సింహులు, సర్వతంత్ర స్వతంత్రులు అయినటువంటి కవి కాబట్టి ఆయన భావాలు అసలు ఎలా వస్తాయి, వాటి ఆ పోలికలు ఎలా తోస్తాయి, ఆ ఉపమానాలన్నీ కూడా అంత చక్కగా ఎలా చోటు చేసుకుంటాయి అనేటువంటివి సామాన్యుల యొక్క బుద్ధికి అందేటువంటి విషయము కాదు. మామూలుగా లోకంలో ప్రణయము అనగానే అది స్త్రీ పురుషుల మధ్య సహజంగా ఉండేటువంటి ఒక లక్షణం. ఆళ్వార్లందరూ కూడా భగవంతుణ్ణి ప్రేమించారు. కానీ వారు ఏం చేశారు అంటే తాము పురుషులు అయినందువలన తమ గ్రంథాల్లో తమ యందు స్త్రీత్వాన్ని ఆరోపించుకుని తాము స్త్రీలుగా మారి ఆ ప్రేమతో భగవదారాధన గావించారు మిగిలిన ఆళ్వార్లందరూ పురుష పుంగవులు కావడం వల్ల. కానీ గోదాదేవి సహజంగానే చక్కగా అవతరించినటువంటి భూదేవి స్వరూపిణి కాబట్టి ఆమెలో ఆరోపించుకోవలసిన ఆ అవసరం లేకుండా సహజంగా ఉద్బుద్ధములైనటువంటి ప్రణయ రాగాలన్నీ రంగనాథుని ఎడ చాలా బాగా ఆవిడ ఆవిష్కరించగలిగింది. ఈ ప్రేమలో ఉండేటువంటి సహజత్వం అక్కడ ఆరోపణగా మార్చుకోవలసి వచ్చింది ఆళ్వార్లందరికీ కూడాను. అందువల్ల అమ్మ నీలో సహజత్వం నేను ఎక్కువగా దర్శించగలిగాను అని వేదాంత దేశికులు ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు. ఈనాడు 8వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. భోక్తుం తవ ప్రియతమం భవతీవ గోదే భక్తిం నిజాం ప్రణయ భావనయా గృణంతః ఉచ్ఛావచైః విరహ సంగమజైః ఉదంతైః శృంగారయంతి హృదయం గురవస్త్వదీయాః. భోక్తుం తవ ప్రియతమం భవతీవ గోదే. గోదే తల్లి, తవ ప్రియతమం భవతీవ భోక్తుం, నీ ప్రియుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడైన రంగనాథుణ్ణి నువ్వెలా అనుభవించావో అలాగే అనుభవించాలని, వాళ్ళకు కూడా ఆ సాధర్మ్యాన్ని తెచ్చుకోవాలని మిగిలిన ఆళ్వార్లందరూ కూడా ఎంతో ప్రయత్నం చేశారు. భక్తిం నిజాం, వారందరి మనస్సులో ఉన్నది భక్తి, కానీ వాళ్ళు ప్రణయ భావనయా గృణంతః అని దాన్ని ప్రణయ భావంగా మధుర భక్తిలోకి మార్చేశారు అని. ఉచ్చావచైః విరహ సంగమజైః ఉదంతైః, అందులో ఒక్కసారిగా దాన్ని ప్రణయంగా మార్చేటప్పటికి 2 రకాల ప్రేమ భావాలు వెళ్ళి విరిశాయి. అది సంశ్లేష స్థితి ఒకటి, విశ్లేష స్థితి ఒకటి, కలిసినటువంటిది ఒకటి,
ఆ కలవని స్థితిలో విరహ భావనతో ఉన్నటువంటి శృంగారంగా ఒకటి. ఈ రెండు భావాలని వాళ్ళు ఊహించుకుని చెప్పి శృంగారయంతి హృదయం, వాళ్ళ మనస్సులని వాళ్ళు శృంగారమయంగా చేసుకున్నారు. ఎవరు? గురవః త్వదీయాః, నీ పెద్దలందరూ. అంటే పెరియాళ్వార్లు నీకు ఆయన లాలించి పోషించిన తండ్రి కాబట్టి గురువు తండ్రి, మిగిలిన ఆళ్వార్లు కూడా గురుప్రాయులు కదా. అందువల్ల నీ గురువులందరూ కూడా అంటారు వేదాంత దేశికులు, అంటే నీ తండ్రులందరూ కూడా ఆళ్వారు పరంపర అంతా కూడా నీలో సహజంగా ఉద్భవించినటువంటి స్త్రీ లాలిత్య సహజమైనటువంటి ప్రేమ భావాలని వారు తెచ్చి పెట్టుకొని ఆరోపణ చేసుకున్నారు అని, భక్తిని ప్రణయంగా మార్చుకున్నారు అని. ఎలాగంటే మనం ఒక నమ్మాళ్వార్లని చూసుకున్నాం అనుకోండి, ఆ నమ్మాళ్వార్లు నాయిక అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి అవస్థని ఆరోపించుకొని అద్భుతమైనటువంటి పాసురాలు చెప్పారు. మాతృభావనతో కొన్ని చెప్పారు, అలాగే సఖీభావనతో కొన్ని చెప్పారు. ఇవన్నీ స్త్రీత్వాన్ని ఆరోపించుకున్నటువంటి భావాలే తప్ప సహజంగా వారు స్త్రీలు కారు కదా. పురుషులు స్త్రీ భావాలని ఆరోపించుకున్నప్పుడు మనం పూర్వకాలంలో ఈ నటులు పురుష పుంగవులు స్త్రీలుగా వేసుకున్నప్పుడు ఒక స్థానం నరసింహారావు గారు లాంటి మహానుభావులందరూ స్త్రీ వేషధారణ చేసినప్పుడు ఆ తీసుకునేటువంటి శ్రద్ధలు, ఏదైనా ఒక వాహనాన్ని ఎక్కినప్పుడు అందులోంచి దూకేటప్పుడు తాను స్త్రీ వేషం వేశాననే విషయాన్ని గుర్తుకు పెట్టుకొని జాగ్రత్తగా దిగడంలో తీసుకునేటువంటి జాగ్రత్తలు ఇత్యాదులన్నీ మనం వింటూ ఉన్నాం కదా, పెద్దల వాళ్ళన్నీ తెలుసుకుంటూ ఉన్నాం కదా. అలాగే ఆళ్వార్లు కూడా స్త్రీ భావనని తమపై ఆరోపణ చేసుకున్నప్పుడు ఆ భక్తిని శృంగారంగా మార్చుకోవలసి వచ్చింది, వాళ్ళకి అలాంటి అవసరం వచ్చింది. కానీ నీ కవిత్వం దగ్గరకు వచ్చేటప్పటికి సహజంగా స్త్రీవై ఉండడం వల్ల నీ మనస్సులోంచే మధుర ఉదంతాలు, ఎన్నో వృత్తాంతాలు, భావనలు అవన్నీ కూడా చాలా అందంగా చోటు చేసుకున్నాయి. అందువల్ల పరమాత్మ నిన్ను క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి స్థితికి వచ్చాడు అనేటువంటిది మనకి తిరుపావై దివ్య ప్రబంధంలో అడుగడుగునా కూడా ఆయన నీ కోసం ఎలా ఎదురు చూసేవాడు అనేటువంటి విషయాన్ని నువ్వు నీ శ్లోకాల్లో చొప్పించి అన్వయించి లోకానికి తెలియచేసినటువంటి పద్ధతి మధురాతి మధురంగా ఉంటుంది అని అంటారు. అది నిన్ను చూసి వాళ్ళందరూ ఆరోపణ చేసుకున్నారు. పురుషులు స్త్రీత్వారోపణ చేసుకోవడం అంటే అసలు మనకి పురాణం ఏమంటుందంటే భగవంతుడు ఒక్కడే పురుషుడండి, మిగిలిన వాళ్ళందరూ పురుషులు కాదు అని. ఎందువల్లంటే స ఏవ వాసుదేవః సౌ సాక్షాత్ పురుష ఉచ్యతే స్త్రీ ప్రాయం నితరం సర్వం జగద్బ్రహ్మ పురస్సరం. ఈ జగత్తు బ్రహ్మ పురస్సరం, బ్రహ్మగారి దగ్గర నుంచి క్రింద వరకు కూడా స్త్రీ ప్రాయం అని నిర్ణయం చేసింది. అంటే స్త్రీత్వంతో సమానమైనటువంటిది అని. ఇది తెలియచేసే వృత్తాంతం కూడా మనకి ఒకటి కనిపిస్తుంది. భక్తురాలైనటువంటి మీరాదేవి చరిత్రలో మీరాదేవి ఆ కృష్ణ పరమాత్మ యొక్క గానంలో లీనమై ఉన్నటువంటి సమయంలో చక్రవర్తి కబురు చేస్తాడు, లోపలికి వచ్చి మిమ్మల్ని సేవించుకోవచ్చా, పురుషులు లోపలికి రావచ్చా అని ఒక కబురు పంపితే ఆవిడ అంటుందన్నమాట, నేను గిరిధరుడు ఒక్కడే పురుషుడని ఇంతకాలం అనుకుంటున్నాను, ఆయన కాక వేరొక పురుషుడున్నాడా ఈ సృష్టిలో నాకు తెలియదే అని సమాధానం చెప్పేటప్పటికి చక్రవర్తి సిగ్గుపడి ఆమెకు పాదాక్రాంతుడై నమస్కరించి, నిజమేనమ్మా, పురు సనోతీతి పురుష, అధికముగా ఇవ్వగలిగిన వాడు పురుషోత్తముడు ఒక్కడే కాబట్టి ఆయన ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీలతో సమానమే, స్త్రీత్వమే ఈ సృష్టికి సహజమైనటువంటి ధర్మము అనేటువంటి విషయాన్ని అక్కడ ఆ వృత్తాంతం ద్వారా, కథ ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే ఈ ఆళ్వార్లు అందరూ కూడా నీ ప్రబంధ దివ్య రచనల్లో ఉండేటువంటి మాధుర్యాన్ని పొందడం కోసం శృంగార భక్తి కావలసి వచ్చినప్పుడు తమపై ఆ స్త్రీత్వాన్ని ఆరోపించుకుని రచనలని చేయవలసి వచ్చింది. అందుకోసమనే ఆళ్వార్లు సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ అనేటువంటి రెండు గ్రంథాలని మనం, దివ్య ప్రబంధాలని మనం విన్నప్పుడు మడల్ గ్రహణం అని తమిళ దేశంలో ఉన్న ఒక సంప్రదాయం ఉంది. అది ఏమిటి అంటే భర్త గనక భార్యని ప్రేమగా చూసుకోకపోతే ఆ భర్తని వీధిన పడేయడం కోసం స్త్రీలు ఏం చేస్తారట,
ఒక తాటి మట్టలు గాని కొబ్బరి మట్టలు గాని తీసుకొని వచ్చి వాటిని తాము ఒక గుర్రాన్ని ఎక్కినట్లుగా ఆ మడల్ని కాళ్ళ మధ్య పెట్టుకొని దాన్ని తాము ఎక్కినట్లుగా భావించి లోకంలో వీధిలో అన్నమాట, లోకంలో జనం ద్వారా అందరూ రండి, ఇలా రండి, నా భర్త చూడండి నన్ను ఎంత కష్టపెడుతున్నాడో, ఇంకా నేను ఇతన్ని సహించేది లేదు, మడల్ గ్రహణం చేస్తున్నాను అని చెప్పి పెద్ద పెద్దగా వీధుల్లో అరుస్తూ తిరుగుతూ ఉంటారట. దీన్ని సిరియ తిరుమడలుగా ఒకసారి, పెరియ తిరుమడలుగా ఒకసారి మన ఆళ్వార్లు అందించినటువంటి ఆ నాలాయిర దివ్య ప్రబంధాల్లో మనం చక్కగా ఆస్వాదిస్తూ ఉంటాం కదా. అలాగ వాళ్ళు స్త్రీత్వాన్ని ఆరోపించుకున్నారు, నాయకీ అవస్థని తమ పైన ఆరోపించుకున్నారు. ఆ ఆరోపించుకోవడం వల్ల ఆ గ్రంథం వరకే ఆ లక్షణాలు, ఆ మధుర భావాలు వస్తాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ పురుష పుంగవులుగా సహజమైనటువంటి కవిత్వాన్ని ఆవిష్కరించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ అమ్మ, నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఇంత ఆళ్వార్లందరికీ కూడా ఒకే ఒక ముద్దుల కుమార్తెగా చక్కగా అవతరించినటువంటి తల్లివి అని మనవాళ్ళ మహాముల్లో అంటారు. చాలా అందమైనటువంటి మాట ఒకటి, అంజు కుడిక్కు వరు సంతతియాయ్ ఆళ్వార్గల్ తంజైలై వింజి నిற்கும் தன்மையளாய் பிஞ்சாய் பழுத்தாளை ஆண்டாளை பத்தியுடன்னாலும் வழுத்தாய் మనమే మదియందు, మనమే మదియందు. ఓ మనస ఎంత బ్రహ్మానంద పడాలో తెలుసా. అలాంటి ఆళ్వార్లకి అందరికీ కూడా భగవంతుడికి కూడా లోకంలో ఎవరి వల్ల దృష్టి దోషం తగులుతుందో అనేటువంటి తత్వం కలిగినటువంటి ఆళ్వార్ సంతతిగా ప్రసిద్ధికెక్కినటువంటి ఒకే ఒక్క సంతానానివి, ఆళ్వార్ కోటిలో చేరినటువంటి దానివి. నీ వంటి తత్వం వెదికినా కూడా ఇంకా ప్రపంచంలో ఎక్కడా కనిపించేటువంటి తత్వము కాదమ్మా. అందువల్ల ఇప్పుడు లోకంలో మామూలుగా స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటిది అనురాగంగా మనం, ప్రేమగా మనం అనుకుంటే, ఇదే ప్రేమని దైవం వైపు గనక మళ్ళిస్తే దానికి భక్తి అనేటువంటి పేరు మనం పెట్టుకుంటాం. అదే సమానం వయస్కుల మధ్య గనక జరిగితే దానికి ప్రణయము, శృంగారము అనేటువంటి పేర్లు సరిపోతాయి అని అంటారు. అందులో ఈ విప్రలంభ శృంగారము అనేది వచ్చినప్పుడు, అతడు దూరముగా ఉన్నప్పుడు, ఒక ప్రియుడు గాని ప్రియురాలు గాని దూరముగా ఉన్నప్పుడు వారికి కొంతమందిని దూతలను పంపించి తమ ప్రేమ భావాలని ఆవిష్కరింపచేయాలి అని ఆళ్వార్లందరూ కూడా ఈ మడనారాయణ చెప్పి హంసలు వాటి అన్నిటినీ కూడా దూతలుగా పంపించి తమ యొక్క ప్రేమ భావాలని చెప్పి వారి యొక్క మళ్ళీ స్వామి యొక్క మనస్సును తెలుసుకొని వచ్చి నువ్వు నాకు చెప్పవలసినదే అని. ఇలాంటి విశ్లేషణలోంచే, ఈ విప్రలంభంలోంచే మనకి సందేశ కావ్యాలు ఏమిటి అన్ని బయలుదేరాయి. ఒక మేఘదూతంగానే ఒక మేఘాన్ని దూతగా పంపించినట్లుగా కాళిదాసు యొక్క కమనీయ కల్పనని మనం చూస్తామే. అలాగే నమ్మాళ్ళవార్లు కూడా ఒక హంసలని, మిగిలిన కొన్ని రకాల పక్షులని, చివరికి సఖిని దూతగా పంపించేటువంటి భావాలు ఇవన్నీ విప్రలంభ శృంగారంలో ఎంత బాగా చోటు చేసుకున్నాయి అనే. మేఘాల దూతలు, పక్షుల దూతలు, హంసల దూతలు, ఏమో వేటినైనా ఎలాగైనా సరే పంపించడము అనేటువంటిది, భావాలను తెలపడం అనేటువంటి విశేష విషయాలు. ఇవన్నీ ఆళ్వార్లు ఆరోపణ చేసుకున్నారు. కానీ తల్లి, నీకు ఇవి సహజంగా సరిపోయి సహజత్వంలో ఉండేటువంటి రామణీయకత్వం ఎంతో మనోహరంగా ఉంటుంది అని వేదాంత దేశికులు ఇక్కడ శృంగారయంతి హృదయం గురవస్త్వదీయ, ఆళ్వార్ల పరంపర అంతా కూడా శృంగార రసంలోకి వెళ్ళడానికి చేసుకున్న స్త్రీత్వ ఆరోపణ నీకు సహజం కదా తల్లి. అందువల్లే నీ వాంగ్మయం ఇంత లలితంగా, ఇంత మధురంగా ఉంది అంటూ అమ్మని అభినందనలతో ముంచెత్తారు. ఇలాంటి స్తోత్రాన్ని నేర్చుకోపోతేనే మన జన్మలు వ్యర్థము అనిపించేలాంటి స్తోత్రం ఇది. కాబట్టి దీన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.